ఒక పర్సన్ వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్న పర్సన్‌ని వదిలేయాలి, వదిలించుకోవాలి అని అనుకున్నప్పుడు రీజన్స్ ఏవైనా అవ్వచ్చు. కానీ ఎంత వర్త్‌లెస్‌గా, ఎంత వర్స్ట్‌గా ట్రీట్ చేస్తారో ఆ వదిలేయాలనుకుంటున్న పర్సన్‌ని అది అలా ఆ పర్సన్ నుంచి ట్రీట్‌మెంట్ వస్తదని అపోజిట్ పర్సన్ ఎప్పుడూ ఊహించి ఉండరు. ఓకే. అలా ట్రీట్ చేయటం ఈజ్ ఓకే. ఫైన్. ఎవరికన్నా ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి. సో, అలా ట్రీట్ జేయటంలో తప్పు లేదు. కానీ, చిన్నదానికి, పెద్దదానికి ఎంతో అబ్యూజ్ జేసి, ఎంతో డిస్‌రెస్పెక్ట్ చేస్తే దట్ ఈస్ టూ వర్స్ట్. వదిలేయాలి, వదిలించుకోవాలి. ఇలా మాట్లాడితే గాని వదలరు అని ఇలా చిరాకు పడితే, ఇలా అసహించుకుంటే, ఇలా డిస్‌రెస్పెక్ట్ చేసి, అబ్యూజ్ చేస్తే గాని వదలరు అని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాతే ఆ వర్డ్స్ అనేవి వాళ్ళ నోట్లో నుంచి బయటకొస్తాయి. సో, అది తెలుసుకుంటే చాలా సేఫ్ అవుతారు మీరు. లేదు ఏదో కోపంలో అంటున్నారు అది ఇది అని ఇంకా ఇంకా ఉండి ఇంకా ఇంకా చీప్ అయితే దట్ ఈస్ నో యూజ్‌లెస్. నాకు తెలిసినంత వరకు. సో, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూజ్ చేసుకున్నారు ఎన్నో ఇయర్స్ ఆఫ్ నీతో రిలేషన్‌షిప్ తర్వాత. అది కూడా నువ్వు కూడా నీ లైఫ్ చూజ్ చేసుకోవచ్చు కదా! ఎందుకు అదే పర్సన్ తోటి అలాగా?